బాగున్నారా? వారం వారం భగవతి గారు కొత్త కొత్త కథలతో మీ ముందుకు వస్తున్నారు. మరి కథలు మీకు నచ్చుతున్నాయి అనుకుంటాను. మరి ఈరోజు నవంబర్ 14న భారతదేశం బాలల దినోత్సవం జరుపుకుంటుంది. దేశ భవిష్యత్తుగా పిల్లలను విశ్వసించిన జవహర్లాల్ నెహ్రూ గారి వారసత్వాన్ని గౌరవిస్తూ ఈ రోజును జరుపుకుంటాం. ఈరోజు నెహ్రూ గారి జన్మదినం. వీరు మన దేశ తొలి ప్రధాని. మన ఎన్వీఆర్ సత్యనారాయణమూర్తి గారు ఒక మంచి గేయాన్ని అందించారు. మరి మీరందరూ నేర్చుకొని మీ స్కూల్స్లో పాడతారని కోరుకుంటున్నాను. బాలల దినోత్సవం, బాలల దినోత్సవం, నేడు బాలల దినోత్సవం, బాలల దినోత్సవం, బాలల దినోత్సవం, నేడు బాలల దినోత్సవం. బాలలందరికీ నేడు పండగ రోజు, చాచా నెహ్రూ భూమిలో పుట్టిన రోజు. బాలలందరికీ నేడు పండుగ రోజు, చాచా నెహ్రూ భూమిలో పుట్టిన రోజు. తొలి భారత ప్రధానిగా నెహ్రూ నిలిచారు, తొలి భారత ప్రధానిగా నెహ్రూ నిలిచారు. భరతమాత కనుల నిండ వెలుగును నింపారు. బాలల దినోత్సవం, బాలల దినోత్సవం, నేడు బాలల దినోత్సవం. తలపైన తెల్ల టోపీతో ఉండేవాడు, ఎర్ర గులాబీ కోటుకు దాల్చేవాడు. తలపైన తెల్ల టోపీతో ఉండేవాడు, ఎర్ర గులాబీ కోటుకు దాల్చేవాడు. మాటలలో దేశభక్తి వినిపించాడు, మాటలలో దేశభక్తి వినిపించాడు. మంచి బాటలో ప్రజలను నడిపించాడు. బాలల దినోత్సవం, బాలల దినోత్సవం, నేడు బాలల దినోత్సవం. వ్రాతలలో భరత కీర్తి అందరికీ చాటాడు, చేతలలో దేశభక్తి జనతకు చూపించాడు. వ్రాతలలో భరత కీర్తి అందరికీ చాటాడు, చేతలలో దేశభక్తి జనతకు చూపించాడు. తనయ ఇందిరమ్మను పాలనకందించాడు, తనయ ఇందిరమ్మను పాలనకందించాడు. రాజీవ్ గాంధీకి స్ఫూర్తిదాతగా నిలిచాడు. బాలల దినోత్సవం, బాలల దినోత్సవం, నేడు బాలల దినోత్సవం. బాలల దినోత్సవం, బాలల దినోత్సవం, నేడు బాలల దినోత్సవం.